విక్రమ్ గౌడ్ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి దగ్గర పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగాయి. ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు తేలాల్సి ఉంది. కాల్పులు మరి విక్రమ్ గౌడే తనకు తాను కాల్చుకున్నాడా లేదంటే ఎవరైనా కాల్పులు జరిపారా? ఈ రెండు అంశాలకు సంబంధించి సందిగ్ధత నెలకొంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే రాత్రి 12:30 గంటల సమయంలో అతడు ఇంటికి వచ్చాడు. ప్రతి ఆరు నెలల నుంచి కూడా అతడు రోజు దేవాలయానికి జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ టెంపుల్కు వెళుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం కూడా 2:30 గంటల ప్రాంతంలో లేచి రెడీ అయి 3:30 గంటల ప్రాంతంలో అతడు ఆ టెంపుల్కు తన భార్యతో కలిసి వెళ్ళాలి రోజువారీగానే అతడు కూడా వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆ డోర్ ఏదైతే ఉందో అది తెరిచి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో ఒక ఆగంతకుడు అతడి పైన కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ బుల్లెట్ సౌండ్లు విన్నటువంటి ఆమె భార్య మొల్ల శిల్పాలి చూసి కిందికి వచ్చారు. అప్పటికే ఆయన కింద పడిపోయినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లు అలాగే శిల్పాలి వీళ్ళంతా కలిసి అంబులెన్స్లో మొదట వాళ్ళ కారులో, ఆ తర్వాత మధ్యలో అంబులెన్స్లో ఇక్కడికి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎమర్జెన్సీలో ఉన్నారు. అతని శరీరంలో 2 బుల్లెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 2 చేతులకు, ఎడమ చేతికి కుడి చేతికి 2 బుల్లెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి మాత్రం తొలగించారు, ఇంకొకటి తొలగించాల్సి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లు అతన్ని సర్జరీ చేసి మిగతా శరీరంలో ఉన్నటువంటి మరో బుల్లెట్ను కూడా తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత ముఖేష్ గౌడ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే 9 నెలలుగా ముఖేష్ గౌడ్ ఇంట్లో ఇతను ఉండట్లేదు. తన భార్య పిల్లలతో కలిసి వేరే దగ్గర ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో అతడు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఉదయం సంఘటన జరిగినటువంటి సమయంలో ఇద్దరు డ్రైవర్లు, ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్, తన భార్య అలాగే వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక వ్యక్తి, ఒక ఆగంతకుడు ఆయన మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది తెరిచి బయటికి వచ్చేటువంటి క్రమంలో ఒక ఆగంతకుడు కాల్పులు జరిపి పారిపోయాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఆమె బంజారాహిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 9 నెలలుగా తాను తన భర్త వేరే దగ్గర ఉంటున్నాం, మరి ఆ సమయంలో 3:30 గంటల సమయంలో ఒక ఆగంతకుడు వచ్చి కాల్పులు జరిపాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. కానీ విక్రమ్ గౌడ్ ఆ కాల్పులు జరిగి ఆసుపత్రికి తరలించేటువంటి సమయంలో తనకు ఎవరో తెలుసు, కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఎవరో తెలుసు, వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పుకుంటూ బయటికి తీసుకెళ్లేటువంటి క్రమంలో చెప్పినట్టు తెలుస్తోంది. మరి అంటే ఇది ఏంటి కారణం? కుటుంబ కలహాలు కారణమా లేదంటే బయట జరిగినటువంటి వ్యవహారాలే కారణమా అనేటువంటిది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రి లోపల ఎమర్జెన్సీలో బయట వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అభిమానులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి కుటుంబ కలహాలా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు అతని నుంచి సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతడు మాత్రం ఆ కాల్పుల సంఘటనకు సంబంధించి నోరు మెదపడం లేదు. కాబట్టి 1 గంట 2 గంటల తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. మరి ఆ రివాల్వర్ ఎవరిది అనేటువంటిది ఒకటి తేలాల్సి ఉంది. మరి ఆ ఘటనకు సంబంధించి ఆగంతకుడు ఎందుకు ఇతని పైన అంత రాత్రి ఎందుకు కాల్పులు జరిపాడనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. రోజువారీ కార్యక్రమంలో భాగంగానే అతడు టెంపుల్కు వెళ్ళాడు అని తెలుస్తోంది. వాళ్ళు కూడా, ఆ పూజారులు కూడా మళ్ళీ ఇవాళ కాల్పులు జరిగాయి కాబట్టి ఆ పూజకు భగ్నం జరగకుండా ఉండేందుకు ఆ పూజారులే ఈ ఆసుపత్రికి వచ్చి ఆ పూజకు సంబంధించినటువంటి బొట్టు అతని నుదుటి పైన పెట్టినటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి మరి అంత విఘ్నం కాకుండా 6 నెలలుగా వరుసగా వీళ్ళు గుడికి వెళుతున్నారు అంటే ఏ అంశానికి సంబంధించి వాళ్ళు ఆ గుడికి వెళుతున్నారు, ఏదైనా ఉందా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కాల్పులు అతని పైన ఎవరు జరిపారనేది ఒకటి తేలాల్సి ఉంది. అలాగే మరి తనకు తానేమైనా కాల్పులు చేసుకున్నాడా? ఒకవేళ తనకు తాను కాల్పులు చేసుకుంటే 2 చేతులకు ఎలా తగలగలుగుతాయి? ఆగంతకుడే అది చేసి ఉండవచ్చు. మరి ఆగంతకుడు 2 చేతులపైన ఎందుకు కాల్పులు జరిపి ఉంటాడు? ఇతర భాగం పైన కూడా బుల్లెట్లు వెళ్లే అవకాశం ఉంటుంది. అనుమానాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఒక క్లారిటీ కొద్దిసేపటి తర్వాత ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ రతన్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.
విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో డీసీపీ మాట్లాడారు. విక్రమ్ గౌడ్ శరీరంలోంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఓ బుల్లెట్ బయటకు వచ్చేసిందని, మరో బుల్లెట్ మాత్రం కడుపు భాగంలో ఉందని డీసీపీ చెప్పారు. విక్రమ్ గౌడ్ దగ్గర వెపన్స్ ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు ఆయన. విక్రమ్ గౌడ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కానీ మనం ఫర్దర్ చెప్పడానికి రెండు కూడా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి ఎంట్రీ ఉన్నది, ఎగ్జిట్ ఉన్నది. బట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్రాస్ నుంచి జస్ట్ స్టమక్ దగ్గర నుంచి పక్క నుంచి వెళ్ళినట్టు కనిపిస్తుంది. బుల్లెట్ కూడా లోపలనే ఉంది. డాక్టర్ చెప్పే దాని ప్రకారం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. ఇంట్లో ఇద్దరే ఉన్నారు, బట్ జరిగిన విషయాలు తెలుసుకోవాలి కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. రైట్ అంటే రైట్ లెఫ్ట్కు అన్నారు, వెరిఫై చేస్తున్నాను ఇంకా ఇప్పుడే. ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిశోధనలో ఉంది. ఏం జరిగిందో కూడా పూర్తి వివరాలు తెలియలేదు. బట్ ఈజ్ అండ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ అది వెరిఫై చేస్తున్నాం. వీళ్ళు వెరిఫై అతనికి వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడే చెప్పినారు వెపన్ లేదు అని అంటున్నారు, బట్ వీళ్ళు వెరిఫై.